హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటబ్బా అట్టులా ఉంది అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఓన్లీ కప్పు బియ్యంతో అప్పటికప్పుడు ఇలా స్వీట్ కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఆ బియ్యాన్ని రేషన్ బియ్యం అయినా సరే మనం తీసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యాన్ని ఒక కప్పు తీసుకుని బాగా శుభ్రంగా కడిగి నానపెట్టేశాను. ఒక నైట్ అల్లా నానపెట్టుకోవాలి. ఓవర్ నైట్ అయితే నానితే చాలా బాగుంటుంది. నేనైతే బాగా ఇలాగా ఫ్రెష్గా కడిగేసేసి నానపెట్టుకుంటున్నాను. తెల్లారి పొద్దున్నే అయితే తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, తెల్లారికి ఇలా నానిపోతాయి. ఇలా నానిన బియ్యాన్ని మళ్ళీ ఇంకోసారి కడుక్కుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకుని ఒక గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే ఇలాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక కప్పు వాటర్లో కొద్దిగా అయితే పోయాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో కొద్దిగా వాటర్ అయితే పోయాలి. ఆ కొద్దిగా వాటర్ పక్కన పెట్టేసుకుందాం. ఈ బెల్లం అయితే కరుగుతూ ఉంటుంది. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బియ్యాన్ని అయితే మనం మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకున్నాం. మొత్తం అయితే వాటర్ వడకట్టేసుకుని మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకుని మనం ముందు వాటర్ అరకప్పు అయితే బెల్లంలో పోసాం కదా, ఆ అరకప్పు వాటర్ అయితే ఇందులో అయితే పోసేయాలి. కొంచెం కచ్చాబిచ్చాగా మిక్సీలో వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి అయితే వెనకమాల తురుము అనేది తీసేసేసి పచ్చి కొబ్బరి కూడా ముక్కలు ఒక 5-6 ముక్కలు ఇందులో వేసేసుకుని అది కూడా మిక్సీకి పేస్ట్ చేసుకుని ఇలా అయితే తీసుకోవాలి. ఒక గిన్నెలో అయితే వేసేస్తున్నాను. ఇలా ఉంటే కన్సిస్టెన్స్ సరిపోతుంది. ఇలా ఉంటే ఈ బ్యాటర్ అనేది సరిపోతుంది. బెల్లం కరిగిందేమో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం అయితే ఏ పాకం రానవసరం లేదు, ఓన్లీ ఇలా కరిగితే సరిపోతుంది. ఈ బెల్లాన్ని వడగట్టేసుకుందాం. దీంట్లో ఏదన్నా ఇసుక అనేది ఏదన్నా ఉంటుంది కదా, డస్ట్ అనేది, బెల్లం అయితే ఇలా అయితే కరగ తీసుకోవాలి. ఎటువంటి పాకం రావసరం లేదు. బెల్లాన్ని వాటర్ అయితే ఇలా కరిగించుకుంటే సరిపోతుంది. స్టవ్ అయితే వెలిగించేసుకుని బెల్లాన్ని అయితే వడకట్టుకుని దీంట్లో అయితే చల్లారినాక పూర్తిగా చల్లారినాక ఇందులో అయితే పోసేసుకుని ఇలా అయితే తిప్పుకుంటూ ఉండాలి. మొత్తం అయితే మిక్స్ అయిపోవాలి. ఇలా చూడండి, బియ్యం పిండి మనం వేసాం కదా, ఇదైతే మిక్స్ అయిపోవాలి. కొద్దిగా చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి, అది వేసుకుని కొద్దిగా యాలక్కాయలు అయితే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, పొడి చేసి అయినా వేసుకోవచ్చు. నేను మర్చిపోయాను, అందుకే యాలక్కాయలు అలా దంచేసుకుని ఈ తొక్కలు అనేది తీసేసి లోపల ఉన్న విత్తనాలు అయితే పొడి చేసుకుని వేసేసుకుని ఇలా అయితే తిప్పేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాటర్ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చేస్తే సరిపోతుంది. మొత్తం ఇట్లా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని బాండీ అయితే పెట్టేసుకుని దీంట్లో అయితే నెయ్యి అయితే చాలా బాగుంటుంది. నెయ్యి అయితే వేసేసుకుని దీంట్లోనే కొబ్బరి ముక్కలు చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకుని దీంట్లో వేసుకుని వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. నేనైతే జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. కిస్మిస్, బాదం ఏదున్నా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పుల వరకే వేసుకుని ఈ రెండు అయితే గోల్డ్ కలర్ వచ్చేటట్లు వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా అయితే వేగిపోతే సరిపోతుంది. మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే నూనె ఇలా బాగా మరుగుతూ ఉండగానే వేసేసుకోవాలి. దీన్ని అయితే ఎలా కూడా తిప్పకూడదు, గరిట అయితే అస్సలు పెట్టకూడదు. సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఇలానే వదిలేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే పక్కన అంచుగా ఎర్రగా అయితే వస్తుంది. త్వరగా గంట అయితే అసలు పెట్టకూడదు, మీకు చూపిద్దామని గంట పెట్టాను. చూడండి, ఇలా లేసిపోయింది. అసలు గంట పెట్టకుండా ఇలా అయితే వదిలేసేయాలి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి. అయ్యో సారీ ఫ్రెండ్స్, నేను వీడియో తీసేటప్పుడు కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను. వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా అయితే తిరగపెట్టేసుకుని అయితే ఇలా తీసేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారా? ఇదిగోండి, ఇలా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చాకుతో కట్ చేసుకుని ఇలా ముక్క తీసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. మనం ఇందులో ఏమి అన్హెల్దీ ఫుడ్ ఏది వేయలేదు. బియ్యము, బెల్లము ఉంటే చాలు, అప్పటికప్పుడే చేసుకోవచ్చు. నైట్ బియ్యం నానబెట్టుకుంటే ఇలా అయితే స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?
ఈవినింగ్ స్నాక్స్లో ఉదయం పిల్లలు అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చింది అనుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.